ఒక మాట చదవండి. 2 దినవృత్తాంతముల గ్రంథం 2 దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామము ఘనత కొరకు ఒక మందిరము కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయను. చాలు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు నా తండ్రి అయిన దావీదు ఆయన నామ మహిమ కొరకు ఒక మందిరము కట్టాలని ఆయన అభిలాషపడ్డాడు. ఈరోజు దేవుడు ఈ నూతన మందిరాన్ని మన సంఘానికి దయచేశాడు. మొదటి ఆదివారం ఈ ఆరాధన జరుపుకుంటున్నాం. ఈ మందిరాన్ని దేవుడు ఎందుకొరకు కట్టించుకున్నాడంటే ఆయన నామ ఘనత కోసం. ఆయనను ఈ మందిరంలో ఆరాధించాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి. దేవుని మహిమ కోసమే దేవుడు ఈ మందిరాన్ని కట్టించుకున్నాడు. ఓకే, బైబిల్లో ఆయన మహిమ కోసము, ఆయన ఆరాధింపబడడానికి, ఆయన ఘనపరచబడడానికి కట్టించుకున్న ఈ మందిరంలో మనకేమి మేళ్ళు ఉంటాయి, మనకేమి ఆశీర్వాదాలు ఉంటాయి, మనకేమైనా ఈ మందిరం ద్వారా ఉపయోగం ఉందా? ఓన్లీ దేవుని మహిమ కోసమేనా? దేవుడు ఆరాధించబడడానికేనా? దేవుడు గణపరచబడడానికి మాత్రమే ఇది కట్టించుకున్నాడా? మరి మందిరానికి వచ్చినటువంటి ప్రజలకి, సంఘానికి, దేవుని బిడ్డలకు, దేవుని పిల్లలకు ఏవైనా మేలులు ఈ మందిరం ద్వారా ఉన్నాయా? ఓన్లీ దేవుని మహిమ కోసమేనా అని నేను ఆలోచిస్తూ ఉంటే, దేవుని మహిమ కోసము, దేవుని నామ ఘనత కోసము, ఆయనను ఆరాధించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన కొనియాడడానికి ఈ మందిరం కట్టబడితే మనకు కూడా కొన్ని మేలులు ఉన్నాయి. మనకు కూడా ఈ మందిరం ద్వారా ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆనాడు సొలొమోన్ మహారాజు కట్టిన మందిరంలో వచ్చినటువంటి ఇశ్రాయేల్ అందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజల కోసము దేవుడు ఏమేమి చేయాలో, ఆ సంఘానికి దేవుడు ఏమేమి చేయాలో, ఎలాంటి మేలులు చేయాలో సొలొమోన్ మహారాజు ప్రార్థన చేశాడు. ఇది ప్రార్థనా మందిరం. ఏ మందిరం ఇది? ప్రార్థనా మందిరం. మార్కు శుభవార్త 11:17 ఉంది. సమస్తమైన అన్యజనులకు, సమస్తమైన అన్యజనులకు, చదవండి ఎవరైనా 17. మరియు ఆయన బోధించుచు 11:17 నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును. చాలు. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఇది ప్రార్థనా మందిరం. సొలొమోన్ మహారాజు మందిర ప్రతిష్ఠత జరిగిన తర్వాత, మందిర ప్రతిష్ఠ అయిన తర్వాత ఆయన ప్రార్థన మొదలుపెట్టాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, చాలాసేపు ప్రార్థించాడు. దైవ సేవకుడు చెప్పినట్టు గంట కాదు, చాలా సమయాన్ని సొలొమోన్ మహారాజు ఇశ్రాయేల్ ప్రజల కొరకు ప్రార్థన చేసి
దేవుని బ్రతిమలాడుకున్నాడు, దేవుని వేడుకున్నాడు. దేవా, ఇశ్రాయేల్ ప్రజలు నీ సన్నిధానానికి వచ్చి, నీ మందిరానికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థన నువ్వు వినాలి. వాళ్ళ ప్రార్థనల మీద నీ చెవు యొగ్గాలి, వాళ్ళు మొర వినాలి. ఏ బిడ్డ అయితే ఏ అవసరతల్లో ఉంటారో, ఏ బాధల్లో ఉంటారో, ఏ సమస్యలు అయితే ఉంటాయో వాళ్ళు వచ్చి మోకరించి ప్రార్థించినప్పుడు వాళ్ళ ప్రార్థనను విని వాళ్ళకు సహాయం చేయమని సొలొమోను మహారాజు దేవునికి ప్రార్థన చేశాడు. అయితే సంఘానికి ఏం మేలు జరుగుతాయి ఇక్కడంటే బైబిల్లో రాయబడింది. చూడండి ఒక మాట, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దినవృత్తాంతముల గ్రంథము 6 అధ్యాయం 25 వచనంలో ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుంటే ఏం జరుగుతాయంట. 6వ అధ్యాయము 2 దినవృత్తాంతములు 6:25 వారి పాపములు క్షమించబడును అని రాయబడింది. ఇక్కడ ఏం జరుగుతాయంటే ఎవరైతే తెలిసో తెలియకనో పాపములు అపరాధములు చేసినట్లయితే, పొరపాట్లు ఏవైనా చేసినట్లయితే ఇక్కడ వచ్చి మోకరించి దేవుని దగ్గర ప్రార్థిస్తే వారి పాపములు క్షమించబడును. చదవండి ఎవరైనా. ఆకాశమందు నీవు విని నీ జనులైన ఇజ్రాయేలు చేసిన పాపమును క్షమించి వారికిని వారి పితరులకు నువ్వు ఇచ్చిన దేశమును వారిని మరలా రప్పించదుగాక. ఆమేన్. విన్నారు కదా, ఎవరైతే మందిరానికి వచ్చి తమ పాపములు ఒప్పుకుంటారో, తన అపరాధములను ఒప్పుకుంటారో, తన పొరపాట్లను ఎవరైతే ఒప్పుకుంటారో, తన అతిక్రమములను ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో వారి పాపములు క్షమించి వారిని ఆశీర్వదించమని సొలొమోను మహారాజు దేవునికి ప్రార్థించాడు. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చిన వాళ్ళకి ఏమి జరుగుతాయంటే పాపములు క్షమించబడితే దేవుని మందిరంలో వచ్చినప్పుడు, ఈ మందిరంలో దేవుని కనుదృష్టి ఉంటుంది. ఎవరైతే వచ్చి ప్రార్థన చేసుకుంటారో వారి పాపములు క్షమించబడతాయి. ఆ మొదటి ఆశీర్వాదం ఏంటంటే నేను అనుకుంటున్నా మన పాపాలు క్షమించబడమే. మొదటి మేలు ఏదంటే మన జీవితంలో ఏదైనా మేలు జరగాలంటే ఏ మేలు అది? మన పాపములు క్షమించబడుటయే మనకు మేలు. 103వ కీర్తనలో భక్తుడు ప్రార్థన చేశాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమా ఆయన చేసిన మేలు దేన్ని మరవకము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము అని అన్నాడు కదా. ఆ మేలేంటి, ఆ ఉపకారం ఏంటి? కింద వచనములో మనం చూడొచ్చు, ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, అది ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నీ నీ కుదుర్చువాడు. అదన్నమాట. మేలులు అని దేవుడు స్తుతించాడు కదా. ఆ మేలులు ఏ మేలులు, ఆ దీవెనలు ఏ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు ఏ ఆశీర్వాదాలు అంటే నీ పాపములు క్షమించబడుటే నీకు మొట్టమొదటి ఆశీర్వాదం, మొట్టమొదటి మేలు. పాపములు క్షమించబడుట. పాపములు క్షమించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన రక్తం వలనే మన పాపములు కడుగబడతాయి. పాపములు క్షమించే అధికారము మన ప్రభువైన యేసుక్రీస్తుకే ఉన్నది. ఆయననే మన పాపముల నుంచి మనకు విడుదల. యోహాను పత్రికలో మనం చదవచ్చు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేయును. మన పాపములు క్షమించబడతాయి మందిరానికి వస్తే. స్తోత్రం చెప్దాం. ఏం జరుగుతాయి మందిరానికి వస్తే? మన పాపాలు, మన అపరాధాలు, మన దోషాలు, తెలిసి తెలియక చేసిన పొరపాట్లు అన్నీ యేసు నామములో క్షమించబడతాయి. అందుకే మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేసుకోవాలి. చెట్టు కింద పాపం క్షమించమంటే క్షమించబడయా, మా ఇంట్లో మేము చేసుకుంటే క్షమించబడయా, ఇవన్నీ అనుకోకుండా అది వెనక సిరి. కానీ సొలొమోను చేసిన
ప్రార్థన ఏంటంటే సొలొమోను కట్టించిన మందిరంలో దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు సొలొమోను ప్రార్థించాడు, ప్రభువా మా ఇశ్రాయేలు ప్రజలు నీ సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు వారి పాపములు క్షమించు. ఆమేన్, హల్లెలూయా. రెండవ పాయింట్ చూద్దాం. చూడండి, రెండవ పాయింట్ ఏంటంటే 6వ అధ్యాయం 7వ వచనం 3వ లైన్లో ఉంది. చూడండి, 3వ లైన్లో ఏముందంటే, నీవు నడవవలసినటువంటి మార్గాన్ని, నీవు నడవవలసిన త్రోవ దేవుడు ఇక్కడ నేర్పిస్తాడు. మన జీవితాన్ని ఎలాగ మనం జీవించాలో, మనం ఎలాగ బ్రతకాలో, ఎలాగా నడవాలో ఇక్కడ రాయబడింది. మందిరానికి వస్తే ఏం జరుగుతుందంటే దేవుడు నీతో మాట్లాడి నువ్వు నడవలసినటువంటి మార్గాన్ని, ఆ జీవ మార్గాన్ని, ఆ నిత్య మార్గాన్ని, సత్య మార్గంలో నువ్వు ఎలా నడవాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. ఇది ఆత్మీయ బడి. స్తోత్రం, హల్లెలూయా. మనం నడవలసినటువంటి మార్గము దేవుడు ఇక్కడ బోధిస్తాడు, బోధించబడును. సొలొమోను చేసిన ప్రార్థనలో ఆ మాట రాయబడింది. ఆ మాట చదవండి. ఎంతనా? 6వ అధ్యాయము 27వ వచనంలో 3వ లైన్లో, వారు నడవవలసిన మంచి మార్గము వారికి బోధించి నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ ఈ దేశమును వారికి దయచేదువుగాక. అది ప్రార్థన చేశాడు సొలొమోను మహారాజు. నా ప్రజలందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ నడవలసినటువంటి మంచి మార్గాన్ని నువ్వు బోధించి పాలు తేనెలు ప్రవేశించే దేశానికి నడిపించుదువుగాక అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. పాపములు క్షమించబడాలి, మనం నీతి మార్గంలో, యథార్థ మార్గంలో నడవాలి. ఆ నడవలసిన మార్గాన్ని దేవుడు మందిరంలో నీకు, నాకు, మనందరికీ బోధిస్తాడు. 3వది చూద్దాం ఒకసారి, మనం ముగించుకుందాం. 3వది 28వ వచనం చూద్దాం. దాంట్లోనే దేశమునందు కరువు గాని తెగులు గాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బ గాని చితిపట్టుట గాని తగిలినప్పుడైనను గాని, మిడతలు గాని చీడపురుగులు గాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశ పట్టణములో వారిని ముట్టడి వేసినప్పుడైనను కానీ, ఏ బాధ కానీ ఏ రోగం కానీ వచ్చినప్పుడైనను, ఎవడైనను ఇజ్రాయేలీయులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి కానీ కష్టము కానీ అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి, నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయమును ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలమును దయచేయుగాక. ఆమేన్. ప్రార్థనలు ఇది సొలొమోను మహారాజు సంఘం కొరకు చేసినటువంటి ప్రార్థన. మొట్టమొదటిగా ఆ మందిరంలో చేయబడిన మొదటి ప్రార్థన. ఈ మొదటి ఆరాధనలో నేను మీ అందరికీ తెలియజేయవలసిన విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు, నువ్వు నడవలసిన మార్గాన్ని బోధిస్తాడు. 3వది కరువు, లేమి, పేదరికం, ఇదంతా కూడా ఆయన తొలగిస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకేదైనా కరువు వచ్చినా, ఏవైనా బాధలు వచ్చినా, ఎలాంటి తెగుళ్ళు వచ్చినా, ఎలాంటి రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఏ బలహీనత నీకు వచ్చినా మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకో, తెగుళ్ళు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అది ఎటువంటి రోగమైనా, అది ఎటువంటి బలహీనత అయినా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ప్రతి బిడ్డను దేవుడు మందిరంకి వచ్చి ప్రార్థిస్తే తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు, తెగుళ్ళను రాకుండా నిన్ను కాపాడుతాడు, కరువులో నిన్ను ఆయన సజీవుడిగా కాపాడుతాడు. వాగ్దానం ఉంది, సింహము పిల్లలు ఏమి గలవై ఆకలి కొనినా నా పిల్లలు ఎన్నడూ ఆకలి కొనరు,
కరువులో నేను వారిని సజీవులుగా కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు. నీకు వచ్చిన కరువు అది ఏదైనా సరే అది తొలగించబోతున్నాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ అప్పులన్నీ కూడా యేసు నామములో మాయమైపోవునుగాక. నీ అప్పులన్నీ తొలగిపోవునుగాక. ఇప్పుడే దైవ సేవకుడు సాక్ష్యం చెప్పాడు. 74 లక్షల అప్పు యేసు నామములో కొట్టివేయబడింది. గట్టిగా స్తోత్రం చెప్పుదాం. కొంతమంది అప్పులతో బాధపడుతున్నారు. పేదరికం, కరువు ఇంటిలో తాండవమైపోయింది. కాబట్టి యేసు నామములో ఈ నూతన మందిరం ద్వారా, దేవుని యొక్క మహిమ ద్వారా, దేవుని యొక్క అభిషేకం ద్వారా, ఆయన కృప ద్వారా మీ అప్పులన్నీ యేసు నామమున కొట్టివేయబడునుగాక. ఆమీన్ చెప్పండి. నమ్మిన వాళ్ళు ఆమీన్ చెప్పండి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన అనుకుంటే నీ అప్పులన్నీ తొలగించగలడు. ఇది మొదలుకొని యెహోవా మిమ్మును ఆశీర్వదించబోతున్నాడని హగ్గయి గ్రంథంలో మనం చదువుకున్నట్టు, ఇది మొదలుకొని నూతన మందిరంలో నుండి దేవుడు నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో, మన కుటుంబ సంఘ బిడ్డలు అందరి జీవితంలో జరిగించాలని నేను మొట్టమొదటిగా ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తూ, అవి ఏవైనా సరే, కరువు వచ్చినా, తెగుళ్ళు కానీ, ఎలాంటి శోధన అయినా, ఎలాంటి వ్యాధి వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా ఆయన తొలగించబోతున్నాడు. మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకోండి. శత్రువు బారి నుండి కూడా ఆయన నిన్ను రక్షించునుగాక. బైబిల్లో రాయబడింది, ఇశ్రాయేలు ప్రజల పైకి అనేక మంది శత్రువులు వచ్చారు. ఎంతోమంది రాజులు ఇశ్రాయేలును జయించడానికి, వాళ్ళని ఓడించడానికి, మరి వాళ్ళని సంహరించడానికి ఎంతమంది రాజులు వచ్చినా, ఎంతమంది శత్రువులు వచ్చినా, ఒక్క తొవ్వన వచ్చి 7 తొవ్వల నుండి పారిపోయినట్టుగా బైబిల్ సెలవిస్తుంది. స్తోత్రం చెప్పండి. ఒక తొవ్వన శత్రువులందరూ గుంపు కట్టుకొని పైకి వచ్చి ఇశ్రాయేలును చూసి, ఇశ్రాయేలు దేవుని చూసి వాళ్ళు 7 తొవ్వలు పారిపోయారు. దేవుడు అట్లా అద్భుతాలు చేస్తాడు. నీ శత్రువు బారి నుండి, శత్రువు భయం నుండి ఆయన నిన్ను తొలగించునుగాక. వింటున్నారా? మనకు మొదటి శత్రువు ఎవరు? మొదటి శత్రువు చెప్పరేంటి? ఏనా? శరీరం. బాగా చెప్పినావు, చాలా సంతోషం, థ్యాంక్ యూ. మొదటి శత్రువు శరీరమే. ఒక ఆయన అన్నాడు, మొదటి శత్రువు మా భార్య అన్నాడు. అది కూడా కావచ్చు. తర్వాత లోకం మనకు శత్రువే, సాతాను మనకు శత్రువే. ఇవన్నీ కూడా యేసు నామములో ఈ శత్రువు సమూహం అంతా నశించిపోవునుగాక. ఏ శత్రువు అయితే నిన్ను భయపెడుతున్నాడో, ఏ శత్రువు అయితే నిన్ను శోధిస్తున్నాడో, ఏ శత్రువు అయితే నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో, ఆ శత్రువులందరూ యేసు నామములో లయమైపోదురుగాక. సొలొమోను మొట్టమొదటిగా మందిరంలో చేసిన ప్రార్థన ప్రసంగమే ఇది. 4వది. ఆయన మనల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆయన మనం బరువు బాధ్యతలు భరిస్తానని వాక్యంలో రాయబడింది. 31 వచనంలో రాయబడింది ఏంటంటే, ఆయన మన యోగక్షేమములు చూసుకుంటాడంట. అంటే మనని పట్టించుకుంటున్నాడంట. సొలొమోను ప్రార్థన చేశాడు, ఈ సంఘాన్ని పట్టించుకో, ఈ ప్రజల్ని పట్టించుకో, వారి చింతలు యావత్తు తీర్చండి, వాళ్ళ భారములు తీర్చమని సొలొమోను ప్రార్థన చేశాడు. అందుకనే నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే తీర్చును. నీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీ చింతలు తీరుస్తాడు, మీ రోగాలు తొలగిస్తాడు, మీ కష్టాలు తొలగిస్తాడు, మీ తెగుళ్లను తొలగిస్తాడు, కరువును తొలగిస్తాడు, శత్రువులను తొలగించేస్తాడు. ఆయన మీ ప్రార్థన విని మీ పాపాలను క్షమించేస్తాడు.
ఆయన మీకు న్యాయం తీర్చును. 23వ వచనంలో రాయబడింది, మనందరికీ న్యాయము జరిగించి సమస్త విధములుగా ఆయన మనకు తోడుగా నీడగా ఉండి, అండగా దండగా ఉండి, తల్లి తండ్రిగా ఉండి, మంచి కాపరై ఉండి, మంచి యజమానుడై దేవుడై ఉండి, మన ఇంటికి అధికారి అయి ఉండి, మిమ్మల్ని అందరినీ సకల విధములైన దీవెనలతో ఆశీర్వదించి, మిమ్మల్ని అందరినీ దీవించి, శారీరకంగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆర్థికంగా మీకు ఆదాయాన్ని కలిగించి, ఆధ్యాత్మికంగా గొప్పగా ఆయన మిమ్మల్ని ఎదిగించి ఆయన రాక కొరకు సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నూతన మందిరంలో మేమందరము నిన్ను స్తుతిస్తున్నాం. ఇది నీ నామమహిమ ఘనత కొరకు కట్టబడింది. దీనిలో నుండి స్తుతి ఆరాధనలు మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు కలుగును గాక. రెండవది, నీ ప్రజలకు ఈ మందిరంకి వచ్చి ప్రార్థించిన ప్రతి బిడ్డకు నువ్వు పాపాలు క్షమించి, దోషాలను క్షమించి, వాళ్ళని నీతిమంతులుగా మార్చి, పరిశుద్ధులుగా తీర్చి, నీతి మార్గములలో, రక్షణ మార్గములో, జీవ మార్గములో, సత్య మార్గంలో నడిపించి, ప్రభువా కరువులో సజీవులుగా కాపాడి, ఏ తెగులు రాకుండా కాపాడి, ఎలాంటి బాధలున్నా చింతలున్నా అవన్నీ యేసునామంలో తొలగించి మీ బిడ్డలందరినీ నిండుగా మెండుగా ఆశీర్వదించవలసిందిగా ఆ రోజు సొలొమోను మహారాజు ప్రజల కొరకు చేసిన ప్రార్థన, ఆ నూతన మందిరంలో నుండి దేవుని మహిమ దిగివచ్చి ప్రజలందరినీ దర్శించినట్లుగా మా సంఘ బిడ్డలందరినీ దీవించి మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ